మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఉద్రిక్తత నెలకొంది. అమ్మాపురం గ్రామ సమీపంలోని బీకే తాండా వాసులు భూ తగాదా విషయంలో ఇరు వర్గాలు రోడ్డుపై ఘర్షణకు దిగారు. ఒకరిపై మరొకరు దాడులు చేసుకోవడంతో గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆసుపత్రికి పంపించారు. తిరిగి ఆసుపత్రి నుంచి తాండాకు వస్తుండగా కాపు కాసి ఒకరిపై మరొకరు కర్రలు రాళ్లతో దాడులకు దిగారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ మరింత సమాచారాన్ని అందిస్తారు. సుధాకర్, చెప్పండి. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో అయితే ఉద్రిక్తత నెలకొంది. అమ్మాపురం గ్రామ సమీపంలో బీకే తాండా వాసులు భూ తగాదా విషయంలో ఇరు వర్గాలు రోడ్డుపై ఘర్షణకు దిగారు. దీనిపై డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? తొర్రూరు మండలం అమ్మాపురం శివార్లోని జీకే తండాకు చెందిన గిరిజన కుటుంబాలు రెండు కుటుంబాల మధ్య గత కొంతకాలంగా భూ వివాదం నడుస్తుంది. భూ వివాదం నేపథ్యంలోనే గత కొంతకాలంగా పెద్ద మనుషుల సమక్షంలో గొడవ జరిగింది. అదేవిధంగా పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ జరిగింది. అయినప్పటికీ కూడా అది ఎటు తేలట్లేదు. తేలని కారణంగా నిన్న రాత్రి తొర్రూరు ఆసుపత్రికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో ఒక కుటుంబంపై మరొక కుటుంబం విచక్షణ రహితంగా దాడి చేశారు. ఈ నేపథ్యంలో రెండు కుటుంబాలు అదేవిధంగా రెండు కుటుంబాలకు సంబంధించిన బంధువులు సంబంధికులు పరస్పరం విచక్షణ రహితంగా దాడి చేసుకున్నారు. తొర్రూరు నుంచి అమ్మాపురం వెళ్లే దారిలో జీకే తండా ఉంటుంది మహబూబాబాద్ జిల్లాలోని. ఈ నేపథ్యంలోనే కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీన్ని అక్కడ స్థానికంగా ఉన్న కొందరు వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టారు. సోషల్ మీడియాలో ఇది ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. అలర్ట్ అయి గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. అదేవిధంగా వీరిపైన కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన వారిని ప్రస్తుతం తొర్రూరులోని ఆసుపత్రికి తరలించారు. ఆ గిరిజన కుటుంబాల రెండింటికి మధ్య గత కొంతకాలంగా భూ వివాదం నడుస్తుంది. భూ పంచాయతీ నడుస్తుంది. అందులో భాగంగానే ఇలా పరస్పరం దాడులు చేసుకున్నారు. అయితే సుధాకర్, ఇప్పుడు మనం చూసుకుంటే ఆల్రెడీ వాళ్ళని పోలీసులు అదుపులోకి తీసుకొని హాస్పిటల్లో అడ్మిట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత సేమ్ ఇదే రిపీట్ చేస్తున్నారు. అధికారులు దీనిపై ఏమైనా స్పందించారా? దీనిని రెండు కుటుంబాలు చాలా సీరియస్ గా తీసుకున్నాయి. ఒకసారి ప్రతి దాడులు జరిగిన నేపథ్యంలో వారు మళ్ళీ పోలీసులు వాళ్ళని తీసుకెళ్లి ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. అడ్మిట్ చేసి తిరిగి మళ్ళీ వస్తున్న క్రమంలో కూడా ఇలా దాడులు చేసుకున్నారు. కాబట్టి రెండు కుటుంబాలు ఎంత సీరియస్ గా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పటికైనా మహబూబాబాద్ జిల్లాకు సంబంధించిన ఉన్నతాధికారులు స్పందించి ఈ భూ వివాదానికి తెరదించాలి. లేనట్లయితే ఇలా పరస్పరం దాడులు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. అవసరమైతే హత్యల వరకు కూడా దారి తీసే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలని ఆ తండావాసులు అదేవిధంగా భూ వివాదం ఉన్న రెండు కుటుంబ సభ్యులు కూడా కోరుకుంటున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ సుధాకర్.